సన్నివేశం జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిని ఒక వ్యక్తి రేప్ చేశాడు, ఆ తర్వాత హత్య కూడా చేసేసాడు. జడ్జి గారు ఉరి తీసి చంపండి అన్నారు. మధ్యప్రదేశ్ లో ఒక కేసు ఉంది, 8 ఏళ్ల అమ్మాయి రేప్ కేసు. దాంట్లో లేడీ జడ్జి ఏమన్నారంటే ఇతని మర్మాంగాన్ని పోసేయండి. ఎందుకు చెప్పారు మిత్రులరా? ఖురాన్ గ్రంథ ప్రజలతో కూడా చెప్తుంది. ఖుల్ యా అహ్లల్ కితాబ్, చెప్పండి గ్రంథ ప్రజలతో, వారు తమ వద్ద వచ్చిన గ్రంథాన్ని పరిష్కరించి దాన్ని స్థాపించమని చెప్పండి, అందులో ఉన్న ధర్మశాస్త్రాన్ని అనుసరించమని చెప్పండి. ఉదాహరణకి నేను మాట్లాడిన విషయంలో ఏ శిక్ష అయితే ఉందో మానవుడికి ఆది నుంచి ఇవ్వబడుతున్న శిక్షలు అవి. మనుస్మృతి, హిందూ ధర్మశాస్త్రం 11వ అధ్యాయం మంత్రం 200 దగ్గర నుంచి ఎవరికి ఏం శిక్షలు విధించారో సమగ్రంగా ఉన్నాయి. ఎవరైనా హత్య చేస్తే అతన్ని చంపండి, ఎవరైనా ఒక స్త్రీని పాడు చేశాడా లేదా వ్యభిచారంలో పాల్గొన్నాడా అతన్ని ఇనుప చువ్వల మంచంపై పరుండబెట్టి కింద నుంచి అగ్ని రాజేసి కాల్చి చంపండి, స్త్రీ అయితే పిచ్చి కుక్కలు వేసి చంపండి. ఈ శిక్షలు ఉన్నాయి. ఖురాన్ కొత్త విషయాలు మాట్లాడుతూ శిక్షల విషయంలో అయినా జీవన విధానంలో అయినా అది చెప్తుంది. పాత విషయాన్ని మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసుకోండి. అలా లేకుంటే ఈ జీవన వ్యవస్థల్లో మీకు శాంతి రాదు. మళ్ళీ ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? అక్కడికే రావాలి. అందుకే అలా అసలు తోబారు అంటారు. హువల్లదీ అర్సల రసూలుహు బిల్ హుదా వ దీనిల్ హక్ లియుజ్హిరహు అలా దీని కుల్లి వలౌ కరిహల్ ముష్రికున్. అవిశ్వాసులకు అంటే దేవుడిని నమ్మకుండా ఇచ్చానుసారి జీవితం గడపాలనుకుంటున్న వాళ్లకు దైవధర్మాన్ని నోటితో ఊది ఆర్పేయాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అల్లాహ్ దాన్ని సమగ్ర జీవన వ్యవస్థలపై ఆధిక్యాన్ని ఇస్తాడు. అదే జరుగుతుంది. మళ్ళీ మనిషి అక్కడికే ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే మీకు నాకు వచ్చే లోపాలు అల్లాహ్కి తెలుసండి, దైవానికి తెలుసు. ఎలాగైతే ఆ సిస్టమ్ గురించి అబుజావులు చెప్పారు. కాబట్టి మన జీవన వ్యవస్థలో సమస్త వ్యవహారాలకు పరిష్కారాలు ఉండాలి. వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో, నేను పూర్తిగా మౌలానా గారు ఒక్కొక్కరు ఒక టాపిక్ మీద అర్థగంట ఇచ్చేసాను. నేను చెప్పానంటే దాంట్లో మళ్ళీ 3 గంటల టాపిక్ అయింది. నేను ఖాళీ సింపుల్ గా ఉన్న విషయాన్ని, వాళ్ళు చెప్పిన విషయాన్ని కాస్త ఆలోచించాలని చెప్తున్నాను. మిత్రులారా, వివాహ వ్యవస్థ ద్వారా 2 విభిన్న జీవితాలు, 2 విభిన్న కుటుంబాలు ఒక బంధుత్వంలోకి వస్తాయి. ప్రేమానురాగాల జీవితాన్ని మొదలు పెట్టడానికి. కానీ దేవుడి ధర్మం అంటే సమస్త వ్యవహారాలకు అందులో పరిష్కారాలు ఉంటాయి. వాస్తవానికి అంతిమదైవ గ్రంథం ప్రస్తావించిన తలాక్ పూర్వ పరిస్థితులు ఏమంటే, ఒకవైపు సతీ సహగమనం మన దేశంలో ఉండేది, మరోవైపు రోమ్ ప్రాంతాల్లో రూముల్లో ఒక స్త్రీపై అనుమానం వస్తే ఆమెను అలాగే ఉంచి చనిపోయేంత వరకు నశింపజేసి చంపేవారు. అరబ్ ప్రపంచం కూడా అదే స్థితిలో ఉండేది. అరేబియా ప్రపంచం కూడా స్త్రీ ఏదైనా చెడునట్టు నడిచినా లేదా ఆమె పట్ల ఏదైనా అనుమానం వచ్చినా చచ్చిపోయేంత వరకు రూమ్ లో పెట్టి చంపేవాడు. మొన్న కూడా ఒక అబ్బాయితో నేను డిస్కస్ చేస్తున్న విషయం మీద, ఎవరైనా మన సతీవాడికి చెడునట్టు తల తీసేయాలన్నా అన్నాడు. అబ్బాయి తల తీసేది బాబు, ఇష్టం లేకుంటే అమ్మాయి నీ దారి నీది, నా దారి నాది అని విడిపోండి అని చెప్తుంది దేవుడి ధర్మం. నీ దారి నీది, నా దారి నాదబ్బాయి, కాబట్టి ఇద్దరు చల్లగా విడిపోదాం, నీ జీవితం నీది, నా జీవితం నాది అని విడిపోవడానికే అల్లాహ్కు నచ్చని హలాల్ పదాన్ని అల్లాహ్ తాలా ధర్మశాస్త్రంలో తలాహ్ అన్న పేరుతో పెట్టాడు. అల్లాహ్కు నచ్చని హలాల్ పదం తప్పనిసరి, అది పెట్టకుంటే తల తీసేయండి. ఈ సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి నుంచి బయటికి రావాలి అంటే తలాక్ ద్వారా విడిపోవడం సమస్య లేదు. అందరూ ప్రశ్నలు, పురుషుడికి తలాక్ అధికారం ఇస్లాం ఎందుకు ఇచ్చింది? మిత్రులారా, అధ్యయనం చేయకుంటే ఇలాగే అనిపిస్తుంది. అల్లాహ్
సమగ్ర వ్యవహారాల్లో స్త్రీ పురుషుల వ్యవహారాన్ని మీరు పరిశీలించండి. తొందరపాటుగా స్త్రీలు ఏం చేస్తారంటే కోపానికి వచ్చేస్తారు, లేదా అత్యధికంగా సంతోషపడిపోతారు. కాబట్టి తలాక్ అన్న పదం ఆమెకు హక్కు ఇవ్వలేదు, కానీ విడిపోవడానికి హులా అన్న మార్గాన్ని బట్టి ఇస్లాం ఇచ్చింది. ఇంతకు మౌలానా ఇచ్చారు కదా పదవి మౌలానా తఫ్వీజ్ తలాక్. ఇదేంటంటే ఒక స్త్రీకి తనకి ఏదైనా ఈ పురుషుడి ద్వారా అభద్రతా భావం వస్తుందేమో అన్న ఆలోచన ఉన్నప్పుడు నికాకు ముందే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. చూడండి, మీరు కదా నాతో సత్ప్రవర్తన చేయకుంటే ఒక కాలం తర్వాత నేను మీ నుండి విడిపోగలను అని ఒక అగ్రిమెంట్ అయింది అనుకోండి. నిజంగా అతను సత్ప్రవర్తన కలిగిన వాడు కాకుంటే వాళ్ళిద్దరు విడిపోవచ్చు. ఇక మూడోది, ధర్మశాస్త్ర అనుసరుడు అయిన హాజీ గారి ఎదుట ఇద్దరిని విడదీయడానికి కూడా అవకాశం ఉంది. మొత్తం డెప్త్ సబ్జెక్ట్ లో నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే అందరికీ ఉర్దూ వచ్చే సబ్జెక్ట్ వచ్చింది. అయితే విషయం ఆలోచించవలసింది ఏంటంటే తలాక్ 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 అని 3 సార్లు అంటే ఇదేంటి తలాక్ అంటే చాలా అన్యాయం అన్న విషయం. తలాక్ అన్న విధానం ఖురాన్ ప్రస్తావిస్తుంది. అయ్యా దాని విధానం అంతా కూడా వివరించాడు. స్త్రీతో మీరు మాట్లాడడం తగ్గించండి, లేదా ఆహారం ఆమె ఏదైనా మీకు నచ్చని పనులు చేస్తూ ఉంటే, వేరే రూట్లో ఉంటే కాస్త ఆమెతో కూర్చొని ఆహారం తినడం తగ్గించండి, లేదా మళ్ళీ మనసు మార్చుకుంటుందేమో ప్రయత్నం చేయండి, లేదంటే శారీరకంగా కాస్త దూరంగా ఉండండి, లేదంటే వారిని పెద్ద మనుషులు పిలిచి కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. ఇది కుదరలేదు. ఆమెను ఒకవేళ ఋతుస్రావ స్థితిలో ఉంటే ఆమెకు తలాక్ ఇవ్వద్దు, పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు తలాక్ ఇవ్వండి. ఆ తలాక్ ద్వారా మళ్ళీ మీకున్న సందేశం ఏంటంటే మళ్ళీ మీ ఇద్దరు ఏదైనా హృదయాలు కలిసి మళ్ళీ కలుసుకోదలుచుకుంటే కలుసుకోగలరు. 3 తలాకులు పిలిచడం అది మంచి పద్ధతిగా కానీ పిలిస్తే మటుకు అయిపోతుంది. అలా పిలవడం లేదు. ఈ విషయాన్ని ధర్మం చెప్తుంది. కాబట్టి తాగి తలాక్ చెప్పేసాడు, అడ్జస్ట్ చేద్దాం. తాగి తగిన పట్టుకొని భార్య అంటారా? అందు కదా, భార్య పట్టుకొని అమ్మన్న డైలాగ్స్ ఏమైనా వింటాం, కానీ తల్లిని పట్టుకొని భార్యని చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం ఏం జరగదు కదా. మరి ఈ పదాలు పలకడానికి తాగుడు, కోపము ఇవన్నీ ఉన్నాయా? మిత్రులారా, సో నిస్సాలు కాస్త ముందుకెళ్ళి చదవండి. స్త్రీలలో మీకు నచ్చని విషయం ఏదైనా ఉంటే ఆ విషయంలోనే అల్లాహ్ శుభాలు రాసి పెట్టి ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి క్షమించి వారితో కలవండి అన్న సిద్ధాంతాన్ని ఖురాన్ ప్రతిపాదిస్తుంది. కాబట్టి దీని మీద చర్చలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కాస్త ఆలోచించండి. అలాగే నేను నిన్న రాత్రి టైమ్స్ లో అనే ఒక టీవీ ప్రోగ్రాం చూశాను. మౌలానా గారు భార్యల సంఖ్య ఎంత ఉండొచ్చు అన్న అంశంపై ప్రసంగించారు. అందులో టైమ్స్ లో నిన్న రాత్రి 10 నుంచి 10:30 వరకు జరిగిన డిబేట్ ఎవరైనా చూసి ఉంటే చూడండి. యాక్చువల్ గా డిబేట్ ఏదైతే ఉందో అర్ణబ్ గోస్వామి అనే వ్యక్తి నడుపుతాడు. చాలా మంచి యాంకర్. కానీ నిన్న ఇద్దరు లేడీస్ నడిపారు. చర్చలో అమ్మాయి అడుగుతోంది, అదేంటండి ఇస్లాంలో ఒక వ్యక్తి 4 భార్యలు చేసుకోవచ్చిన పర్మిషన్ ఉంది, ఏ అమ్మాయి 4 పురుషులు చేసుకోకూడదా? ప్రశ్న. పెద్దయినా వివరించడానికి అక్కడ వాళ్ళు టైం ఇవ్వరు. ఈయన మాట్లాడితే వాళ్ళు అక్కడ మనలా ఉండదు. డిబేట్ అంటే కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మౌలానా చాలా ఆయన ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. ఆయన నవ్వుతూ నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదులేమ్మా అన్నాడు. కానీ చిన్న విషయం ఏంటంటే అర్ణబ్ గోస్వామి 10 మంది వక్తలు మాట్లాడితే కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఇద్దరు కూర్చున్నారు అమ్మాయిలు. ఎందుకు ఒకరు సాలరా? 2 అమ్మాయిలు కంట్రోల్లో కూర్చున్నారు. అలాగే విషయం ఏంటంటే యూరోప్ లో, స్పెషల్లీ అమెరికాలో వివాహ వ్యవస్థలు లేవు. ఒక్కొక్క పురుషుడు 40 మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటాడు. ఆ స్త్రీ కూడా ఇతను కాకుంటే వెళ్ళిపోతుంది. అందుకే అప్లికేషన్స్ లో మదర్స్ నేమ్ ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఉండదు. అప్లికేషన్స్ లో మదర్స్ నేమ్ ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఉండదు. అలాగే మౌలానా చెప్పారు కదండి, ఒక పురుషుడికి బహుభారత్వాన్ని ఇస్లాం ఎప్పుడు చెప్తుంది? ఇక్కడ మాకు ఒక పుస్తకం ఉంది.
ఇది ఇన్షాల్లా కొన్ని రోజులు తెలుగులో వస్తుంది, మీకు ఇక్కడ సప్లై చేస్తాం. మొదటి ప్రపంచ యుద్ధంలో 80 లక్షల మంది పురుషులు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది పురుషులు చచ్చిపోయారు. నిన్న మొన్న జరిగిన ఇరాక్ ఆఫ్ఘన్ యుద్ధాల్లో దాదాపు 10 లక్షల మంది చచ్చిపోయారు. మిత్రులారా, ఎక్కడైతే పురుషులు చచ్చిపోతారో, స్త్రీలు విధవరాలుగా మిగిలిపోతారో, ఆ సమయంలో ఇస్లాం ఇచ్చే విషయం ఏంటంటే వాళ్ళను వ్యభిచారులుగా మార్చకండి మీ కోరికలు తీర్చుకోవడానికి. వీలైతే దమ్ము ఉంటే నలుగురిని చేసుకో, దమ్ము లేదు ముగ్గురిని చేసుకో, దమ్ము లేదు ఇద్దరిని చేసుకో. అల్లా చెప్తున్నాడు న్యాయం చేయను ఒక్కరిని చేసుకో. ఇది ఖురాన్లో ఉంది. కానీ ఇతర ధర్మాల్లో అంటే ముందొచ్చిన ధర్మాల్లో ఈ విషయం లేదా? శ్రీరామచంద్రుడి దగ్గరికి శూర్పణఖ వస్తుంది. వచ్చి శ్రీరామచంద్ర నన్ను వివాహం ఆడు అంటుంది. నేను సీతమ్మ వారికి ప్రమాణం చేశానండి, నేను వివాహం ఆడను. సౌమిత్రి అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, తన సతీమణిని వెంట తెచ్చుకోలేదు, మీరు వెళ్ళి వివాహం చేసుకోవచ్చు. రెండో పెళ్లికి శ్రీరామచంద్రుడి నుంచి అనుమతి. రామాయణం చదవండి. మహాభారతం 5వ అధ్యాయం చూడండి. రాసిన వేదవ్యాస మహర్షికి 12 మంది సతీమణులు, దాదాపు ఆయన కూడా 10,000కు పైగా ఉపపత్నులు ఉండేవారు. అలాగే స్వయం యుగ పురుషుడు శ్రీకృష్ణ వారికి 8 మంది సతీమణులు, 16,000 మంది పైగా గోపికలు ఉండేవారు. వాళ్ళ కాల పరిస్థితులు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ జీవన వ్యవస్థల ప్రకారం ఆ జీవితాలు పోలికల మీద మాట్లాడుతూ ఆ రోజు వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ బైబిల్లో మీరు పరిశీలిస్తే ఆది కాండంలో 12వ అధ్యాయం దగ్గర నుంచి సారా హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం వారి భార్య. అదే 16వ అధ్యాయంలోకి వచ్చే వేళకి హాజిరా రెండో భార్య. కేతురు 20 అధ్యాయం దాటే వేళకి మూడో భార్య. మూసా అలైహిస్సలాంకి 1 భార్యలు, దావుద్ అలైహిస్సలాంకి 12 మంది భార్యలు. ఈ సంఖ్య సమూయేలు మరియు సంఖ్యాకాండంలో దొరుకుతుంది, చూడండి. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారికి బైబిల్లో ఖురాన్లో అర్థం చెప్తుంది. 300 మంది పత్నులు, 700 మంది ఉపపత్నులు. ఎంతమంది సంఖ్య ఉంది. అంటే కొత్త నిబంధనలో పోలిగ్రమీ గురించి లేదండి అని మాట్లాడేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని, 15వ అధ్యాయం 1వ వచనాన్ని ఇలా పరిశీలించండి. అక్కడ ఏముందంటే స్వర్గంలో ప్రవేశించే స్వర్గంలో ఎవరైతే వెళ్తాడో అతనికి 10 మంది భక్తులను ఇవ్వడం జరుగుతుంది అని ఉంది. స్వర్గంలో అయితే మీకు ఇచ్చేది. మిత్రులారా, సతీమణుల వ్యవహారం ఏంటంటే స్త్రీలను వ్యభిచారం వైపు తీసుకెళ్లకుండా వివాహం చేసుకోవడమే. భారతదేశంలో ప్రస్తుతం ఆవశ్యకత లేదు. ప్రతి 10 మంది మగాళ్ళకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. అభివృద్ధి చెందుతున్నాం కదా, భ్రూణ హత్య పేరుతో అమ్మాయిని చంపేస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వాల తరఫున చెప్పాల్సి వస్తుంది, బాబు లక్ష్మి స్కీమ్ పెట్టాం, ఆ స్కీమ్ పెట్టాం, అమ్మాయిని కాపాడాలి లేదు. ఆ స్థితిలో ఉన్నాం, అరేబియా ప్రపంచ స్థితిలో ఉన్నాం. అమ్మాయిని కాపాడుకోండి అని చెప్పే స్థితిలో ఉన్నాం. ఇక్కడ ఛాన్స్ లేదు. రెండో వారి కూడా కష్టమే. అలాగే ఇంతకు వివరణ ఇచ్చారు. 1961లో 30 నుంచి 61 వరకు పోలిగ్రమీ ఎలా ఉండేది, బహుభార్యత్వం ఎలా ఉండేది, 60 తర్వాత ఎలా ఉండేది, 84 వరకు ఎలా ఉండేది. ఫస్ట్ 30 నుంచి 47 వరకు ముస్లిం సమాజంలో బహుభార్యత్వం ఉండేది. హిందూ సిక్ సమాజాల్లో అది కాస్త హెచ్చు తగ్గులుగా ఉండేది. కానీ 84 వచ్చే వేళకి హిందూ సమాజంలో 7.4, ముస్లిం సమాజంలో 4.3 నిష్పత్తితో ఉంది. కాబట్టి బహుభార్యత్వం నిషిద్ధం కాదు, కానీ సమయాన్ని బట్టి ఒక అవసరం, అంతేగాని చేసుకోమని కాదు. దీని మీదే ఆ కాలంలో కూడా ప్రశ్న వచ్చేది. ఇవాళ అబూ హనీఫా రహ్మా దగ్గరికి, ఆయన అబూ హనీఫాని పిలవబడింది ఆ సమస్య వల్ల, లేదంటే ఆయన పేరు నోమా. ఆయన దగ్గరికి కొద్దిమంది స్త్రీలు వచ్చి అడిగారు, అయ్యా మేము 4-5 పురుషులు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎలా చెప్పగలడు? స్త్రీలకు చెప్పాలంటే ఒక పురుషుడు వివరించి ఆలోచిస్తున్నాడు ఎలా చెప్పాలన్నప్పుడు వాళ్ళ కుమార్తె కూడా పండితాడు. నాన్నగారు నేను జవాబు ఇస్తాను, మీరు ఇలా రండి. వచ్చిన తర్వాత అమ్మాయిలు మీరు పని చేయండి, మీలో ఎవరైనా బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారా? 2 రకాలు ఉందా సన్నివేశం. అదేంటంటే మరొక సన్నివేశం ఏమైపడుతుందంటే, ఒంటెపాలు ఒకరు తీసుకురండి, మేకపాలు ఒకరు తీసుకురండి, మరొకరు ఆవు పాలు తీసుకురండి, ఒకరు ఎనుము పాలు తీసుకురండి. 4 గిన్నెల్లో 4 రకాల పాలు తెచ్చారు. ఒక గిన్నెలో వేసేసారు. వేసిన తర్వాత అమ్మాయి చెప్పారు, అమ్మాయి నీ ఆవు పాలు తీసుకో, నీ మేకపాలు తీసుకో, నీ వంట పాలు తీసుకో,
అలాగే నీ ఎనుము పాలు తీసుకో. అది ఎలా సాధ్యం? అన్ని కలిసిపోయిగా. ఈ మధ్య కాలంలో నేను 2014లో నేపాల్లో ద్రౌపది అన్న ఒక ఆంధ్రజ్యోతిలో కాలం వచ్చింది. ఆ అమ్మాయికి 5 మంది భర్తలు ఉన్నారు. పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు. మిత్రులారా, ఒక అబ్బాయికి 2 అమ్మలు లేదా 4 అమ్మలు ఉన్నారంటే సమాజంలో అవమానం లేదు. కానీ ఒక అబ్బాయికి 2 నాన్నలు ఉన్నారంటే మటుకు అవమానమే. పరిశీలించండి. దేవుడు పెట్టింది కూడా కొన్ని సందర్భాలను బట్టి. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో అయితే రెండోమైన సమస్య ఉండదు. కానీ యుఎస్ మొదలుకొని ఆస్ట్రేలియా, స్పెయిన్, మొత్తం స్వీడిష్ అన్ని దేశాలను మీరు పరిశీలిస్తే ఎక్కడ కూడా పురుషుల సంఖ్య 48% దాటలేదు. ప్రతి చోట పురుషుల సంఖ్య 48 ఉంది. ఎక్కువ అంటే స్త్రీల సంఖ్య 50కు పైబడి 54 దాకా ఉంది. అటువంటి చోట ఎక్కువైన స్త్రీలను వ్యభిచారులుగా మార్చకండి, వివాహం చేసుకొని మీ జీవితాల్లో తీసుకోండి అన్న విధానాన్ని సందేశంలో చెప్పడం జరిగింది. అలాగే వారసత్వ విషయంలో కూడా ఒక అమ్మాయి. అదేంటండి, ఒక అబ్బాయికి 2 అమ్మాయిల సమానం ఏంటి? ప్రపంచంలో వారసత్వం అన్న పేరే తెలియని కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీకి హక్కును ప్రసాదించాడు. ఖురాన్ గ్రంథంలో సూరే నిసా అనే పేరుతో స్త్రీలు అని ప్రత్యేకించి ఒక అధ్యాయంగా అల్లాహ్ తాలా అవతరింపజేశారు. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, 116 ఉపనిషత్తులు, అలాగే బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరుతో ఒక అధ్యాయాన్ని కూడా మీరు చూపలేరు. అలా లేదని కాదు, ఆ ఆవశ్యకత అప్పుడు రాలేదు, ఇప్పుడు ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? స్త్రీల విషయంలో పురుషులు ఆస్తిలో అసలు బాగా ఇచ్చేవాళ్లే కాదు, వాళ్ళు అలా పంపించేసేవాడు. ఆ సమయంలో అల్లాహ్ తాలా చూడండి, స్త్రీల విషయంలో ఈ హక్కులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి వాటాల విషయం అమ్మాయిపై కుటుంబ నిర్వహణ బాధ్యత లేదు కాబట్టి ఒక ఇంట్లో ఉన్నంత వరకు ఒకరి కూతురిగా ఉంటుంది, మరో ఇంటికి వెళ్తే భార్యగా వెళ్తుంది. కాబట్టి ఆ సమయంలో ఆ అమ్మాయికి ఎప్పుడైనా నాన్నగారు చనిపోయేటప్పుడు బిల్లు రాయడం కానీ, నాన్నగారు చనిపోయిన తర్వాత ఆస్తి పంపకం కానీ జరిగితే ఆ అమ్మాయికి అబ్బాయితో సమానంగా ఆ 2 అమ్మాయిలు ఉంటే 2 అమ్మాయిలకి ఒక అబ్బాయి లెవెల్తో ఆస్తిని పంచిపడ్డే అని చెప్పి తక్కువ. అయితే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఉందా లేదా అన్నది కాస్త పరిశీలించండి. ఒక వ్యక్తికి ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఖురాన్లో చాలా సంబంధాలు ఉన్నాయి. చచ్చిపోతే ఇక్కడ కొడుకులే వచ్చుకుంటారు. ఖురాన్ సంబంధాలు మీరు చదివితే అర్థమవుతుంది. నాన్న హక్కుదారుడు, అమ్మ హక్కుదారుడు, జేజినాన్న హక్కుదారుడు, అత్తయ్య హక్కుదారురాలు, వీళ్ళంతా. ఇలా తీసుకుంటే స్త్రీల విషయంలో అవ్వ, జేజి, అత్త, అక్క, చెల్లి అందరికీ ఉంది. కానీ పురుషుడికి తాత విషయంలో లేదు. పరిశీలించండి. అలాగే స్త్రీ విషయంలో ఒక ఇంట్లో ఒకే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతనికి ప్రాపర్టీలో 50% అంటే 1/2 లభిస్తుంది. కానీ అమ్మాయిలు ఉన్నారనుకోండి, కేవలం 2/3 లభిస్తుంది. 50%, 66%. ఏది ఎక్కువ? సార్ 66. 16% స్త్రీకి అత్యధికంగా ఇవ్వడం జరుగుతుంది. పరిశీలించండి. షరియత్ తెలియకుంటే అందరికీ టోపీ వేయడం మనకు తెలిసిపోతుంది. షరియత్ దాచిపెట్టి అస్వభకాలతో. షరియత్ అనుసరిస్తే ఈ రోజు ఎవరైతే షరియత్ మీద వేలు చూపిస్తున్నారో వాళ్ళందరూ షరియత్ వైపుకు రాక తప్పదు. అనుసరించి చూపించండి, దాన్ని ఆచరించండి, ఉన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇన్షా అల్లాహ్ ఎవరైతే ఏం చూపిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడికి రాక తప్పదు. ఎందుకంటే యూరోప్ లో అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు అక్కడ అసలు ఏ హక్కులు లేవు. 16వ శతాబ్దం అంటే 1700 ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే నాస్తిక ప్రభావం వచ్చిందో అప్పుడు కొన్ని విషయాలు మొదలయ్యాయి. అంతవరకు ఏది లేదు. 1650 వరకు పోలిగ్రఫీ క్రిస్టియనిటీలో ఉండేది. ఆ తర్వాత నాస్తిక ప్రభావంతో దాన్ని వాదుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ ముస్లింల పరిస్థితి ఏంటంటే వాళ్ళు అల్లాహ్ తప్ప ఇంకెవ్వరికి దాస్యం చేయలేదు. వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానానికి తప్ప మరో విధానానికి కట్టుబడి జీవించారు. ఎందుకంటే పొద్దున్నే 2 మైళ్ళు పోయి ఇప్పుడు ఇంకోటి కూడా పోయేటట్టుందని మా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే డోసేజ్ పెరిగిందంటే డోసేజ్ పెంచడం తగ్గించడం ఏది కూడా దైవ ధర్మంలో మనిషి చేస్తే అందరికీ నష్టమే. కాబట్టి మిత్రులారా, మీకు నాకు అల్లాహ్ తాలా సమగ్రంగా ముస్లిం పర్సనల్ లా అంటే ముస్లింలు రాసుకున్న లా కాదు, ముస్లింల కొరకు దైవం అవతరింపజేసిన దైవ ధర్మం మానవుడి జీవన విధానానికి సౌఖ్యం ఇచ్చే మార్గం అని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించినట్ట. చాలా ఉన్నాయి ఇందులో విషయాలు మాట్లాడతాయి. కానీ నాకంటే ఎక్కువగా లా మీద ఆధిపత్యం ఉన్న ఎమ్మెల్యే గారు, మిగతా వారు చాలా మంది గారు మాట్లాడేవారు. కాబట్టి మిత్రులారా, ఇందులో ఏదైనా అనుమానాలు ఉంటే
దారుల్ ఖజా వారి ఆధ్వర్యంలో మేము పుస్తక ప్రచురణ చేస్తున్నాం. ఇది యాక్చువల్ గా ముస్లిం పర్సన అని చెప్పి 2 ఉర్దూ మరి ఇంగ్లీష్ లో వచ్చాయి. దీన్ని తెలుగులోకి తెస్తున్నాం. అపోహలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. అలాగే సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సమగ్రంగా తీసుకోవచ్చు. అసలు ఏదైనా ఒక లాను తేవాలి అంటే అది ప్రజలకు మేలు చేస్తుందా నష్టం చేస్తుందా అన్న విషయాన్ని పరిశీలించండి. కేవలం సివిల్ కామన్ కోడ్ అన్నది ముస్లింలకు మాత్రమే కాదు. అసలు కేసు ఏంటంటే దాదాపు 1 నెల క్రితం ఒక క్రైస్తవ ఫ్యామిలీ సుప్రీంకోర్టులోకి వెళ్తే సివిల్ కామన్ కోడ్ డైరెక్షన్ పార్లమెంట్ కి ఇస్తుంది. ఎవరు? సుప్రీంకోర్టు. ముస్లిం పర్సన్ రిమూవ్ చేయండి. కేసుకి వెళ్ళింది క్రైస్తవులు, రిమూవ్ చేయాల్సింది ముస్లిం పర్సన్. సమస్యగా ఉంటుంది. సిక్కులు కూడా ప్రత్యేక లా ఉందండి. జైళ్లకు ప్రత్యేక లా ఉంది. ఎందుకంటే ఈ దేశం సౌసీమమైన దేశం. ఇది ఎక్కువగా ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే మంచి స్వేచ్ఛాయుత దేశం. దీన్ని అప్పుడప్పుడు కొద్దిమంది కదిలిస్తుంటారు. కానీ నాకు తెలిసి ఈరోజు వచ్చిన ఏదైతే మన ముందు ప్రజాభిప్రాయం ఉందో అది చక్కగా ఇచ్చింది. భారత వల్లి అది ప్రజాస్వామ్యానికి ప్రేమించే హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు జైలులో పుట్టు ఉన్న ఈ అనంతమైన ప్రపంచానికి చెప్పే ప్రేమయుత సమాజం ఇది. ఈ సమాజంలో ఉన్న 80కి పైగా శాతం ఉన్న హిందువులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అన్న సాక్ష్యాన్నిస్తూ వచ్చారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి ధర్మాన్ని వారు అనుసరించుకుంటూ జీవించే విధానాన్ని ఏదైతే పాటిస్తున్నారో అలాగే అల్లాహ్ పంపిణీ ధర్మాన్ని అనుసరిస్తూ చివరి శ్వాస వరకు జీవిస్తూ అదే స్థితిలో అల్లాహ్ మళ్ళీ భాగ్యాన్ని ప్రసాదించగాక. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్.